ఈ మధ్య చిన్ ట్రైబ్స్ చాలా వార్తల్లో ఉన్నారు. అసలు ఈ చిన్ ట్రైబ్స్ ఎవరు, ఎందుకు న్యూస్లో ఉన్నారు? మయన్మార్లో మిలిటరీ కంట్రోల్ మనందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా అక్కడ రిలీజియస్ మైనారిటీస్ని, ఎథిక్ మైనారిటీస్ని బాగా పర్సెక్యూట్ చేస్తున్నారు. కిల్లింగ్స్, ఫోర్స్డ్ లేబర్, రేప్స్, రకరకాల టార్చర్స్ ఇలా చాలా చేస్తున్నారనమాట. చిన్ ట్రైబ్స్ బేసికల్గా మౌంటేనియస్ ట్రైబ్స్. వీళ్ళు అంటే ఎక్కువ పర్వత ప్రాంతాల్లో ఉంటారు. చాలామంది మయన్మార్లో ఉన్నారు, కొంతమంది బంగ్లాదేశ్లో, భారతదేశంలో కూడా ఉన్నారు. తర్వాత రెఫ్యూజీస్గా చాలా దేశాలకు వెళ్ళారు, ఆస్ట్రేలియాకి కూడా. దాదాపు చిన్ ట్రైబ్స్ జనాభా 1.5 మిలియన్స్ ఉంటుందని అంచనా అనమాట. అంటే దాదాపు 15 లక్షల మంది. చిన్ ట్రైబ్స్ అనే మాట ఒక అంబ్రిల్లా నేమ్ అనమాట. ఈ చిన్ ట్రైబ్స్లో 6 ప్రైమరీ ట్రైబ్స్, 63 సబ్ ట్రైబ్స్ ఉన్నారంట. వీళ్ళు కూకీ చిన్ మిజో భాషను మాట్లాడతారు. రకరకాల సబ్ ట్రైబ్స్ దీనిలో రకరకాల యాసలు మాట్లాడతారు, మాండలికాలు మాట్లాడతారు, అంటే రకరకాల డైలెక్ట్స్ మాట్లాడతారు. బేసికల్గా వీళ్ళందరిది ఒక కమ్యూనిటీ అని భావిస్తుంటారనమాట. అయితే మీకు తెలుసు, ఇండియాలో యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా, అదేవిధంగా నార్త్ ఈస్ట్ కనెక్టివిటీలో భాగంగా, దాంతోపాటు ఆసియన్ దేశాల కనెక్టివిటీలో భాగంగా మయన్మార్ ఇండియా మధ్య ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ అనేది 2018లో తీసుకొచ్చాం. ఈ చిన్ ట్రైబ్స్ కూడా ఈ రెజిమ్లో భాగంగా మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో, మణిపూర్లో, ముఖ్యంగా మిజోరాంలో ఎక్కువ మంది సెటిల్ అయ్యారు. దాదాపు 30,000 మంది చిన్ ట్రైబ్స్ మిజోరాంలో ఉంటారని ఒక అంచనా అనమాట. ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్లో భాగంగా మన ట్రైబల్ గ్రూప్స్కి, వాళ్ళ ట్రైబల్ గ్రూప్స్కి లోకల్ కాంటాక్ట్స్ చాలా ఉన్నాయి, చాలా దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయన్నమాట. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా హిల్లీ ట్రైబ్స్ ఉంటున్నారు, మనందరికి తెలుసు. మయన్మార్ బార్డర్లో ఉన్న హిల్లీ ట్రైబ్స్కి వాళ్ళకి బార్డరింగ్ తెలియదు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మనం గమనిస్తే అరుణాచల్ ప్రదేశ్లోని సింగ్పో ట్రైబల్ గ్రూప్కి, మయన్మార్లోని కచిన్స్ ట్రైబల్ గ్రూప్కి చాలా కల్చరల్ క్లోజ్నెస్ ఉందన్నమాట. అదేవిధంగా కూడా నాగాల్యాండ్లో ఇటువైపున నాగాస్కి, అటువైపున నాగాస్కి తేడానే ఉండదు. వాళ్ళంతా ఒకటే భాష, ఒకటే యాస, ఆల్మోస్ట్ ఒకటే కల్చరల్ వాల్యూస్ ఉంటాయి. దాంతోపాటు మయన్మార్లోని చిన్ స్టేట్లో ఉన్న చిన్ కూకీ మిజో పీపుల్కి మన దగ్గర ఉన్న కూకీస్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆ చిన్స్ చాలామంది భారతదేశానికి వచ్చి ఉంటున్నారు. ఎక్కువ మంది మిజోరాం రాష్ట్రంలో ఉంటున్నారు. ఇప్పుడు కనుక ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ ఎత్తేస్తే ఈ చిన్ ట్రైబ్స్ ఇబ్బంది పడతారు అని చెప్పి మిజోరాం ప్రభుత్వం భావిస్తోంది. ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ ఆపేటాన్ని మణిపూర్ సపోర్ట్ చేస్తుంది. మణిపూర్లో వైలెన్స్కి కొంత ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ కారణమని మణిపూర్ భావిస్తుంది. అయితే ఓ పక్క నాగాల్యాండ్ కానీ, మిజోరాం కానీ ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ భారతదేశం ఆపేసి ఇండియా మయన్మార్ బార్డర్లో ఫెన్సింగ్ వేస్తాం, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో ఎలా అయితే ఫెన్సింగ్ వేసామో అలాంటి ఫెన్సింగ్ వేస్తాం, అంటే గోడ కట్టేస్తాం లేదా ఒక ఫెన్సింగ్ కట్టేస్తాం అని చెప్పేస్తే ట్రైబల్ గ్రూప్స్ అందరికీ వాళ్ళకి బౌండరీస్ తెలియవు అనమాట. 16 కిలోమీటర్లు అటు, 16 కిలోమీటర్లు ఇటు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్, మ్యారిటల్ రిలేషన్స్, వాళ్ళందరూ ఒకటే కమ్యూనిటీ అని భావిస్తారు. ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పాలంటే 1937కు ముందు, 1937కు ముందు బర్మా, అప్పటి బర్మా అనేది బ్రిటిష్ కాలనీగా ఉండేది. దానిలో ఇండియా మయన్మార్ బార్డర్ అనేది పెద్దగా అప్పట్లో కూడా ఫ్రీ మూవ్మెంట్, ఈవెన్ 2018 ముందు కూడా ట్రైబల్ గ్రూప్స్కి పెద్దగా మూవ్మెంట్ రెస్ట్రిక్షన్స్ ఉండే కాదు. వీళ్ళందరూ హిల్లీ ట్రైబ్స్ అనమాట. అయితే ఈ చిన్ ట్రైబ్స్ మయన్మార్లో చిన్ స్టేట్లో ఎక్కువ మంది ఫోకస్ అయి ఉంటారు. ఈ చిన్ స్టేట్లో వీళ్ళపైన పర్సెక్యూషన్ బాగా పెరిగిపోవటం, హింసలు బాగా పెరిగిపోవడంతో వీళ్ళు భారతదేశానికి, బంగ్లాదేశ్కి, చాలా దేశాలకి తరలి వెళ్ళిపోతున్నారు. ఎక్కువ మంది భారతదేశానికి, ఎందుకంటే వాళ్ళ సబ్ ట్రైబ్ గ్రూప్స్ అక్కడ చాలా మంది ఉంటాం, కల్చరల్ వాల్యూస్ అక్కడ కనెక్ట్ అవడం వల్ల వాళ్ళు చాలా మంది భారతదేశానికి రావడానికి ఇష్టపడుతున్నారు. ఈ చిన్ ట్రైబల్ గ్రూప్లో చాలా సబ్ ట్రైబ్స్ మోస్ట్లీ దే ఆర్ క్రిస్టియన్స్ అనమాట. అయితే మీకు తెలుసు, మయన్మార్ అనేది బేసికల్గా బుద్ధిజం పాపులర్ ఉన్న స్టేట్. సో వీళ్ళు రిలీజియస్ మైనారిటీస్ కింద కూడా వస్తారు. వీళ్ళు ట్రైబల్స్, దాంతోపాటు రిలీజియస్ మైనారిటీస్. అందుకనే వీళ్ళపైన పర్సెక్యూషన్ చాలా ఎక్కువ. మయన్మార్లోని చిన్ స్టేట్లో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ, ఆరోగ్య సౌకర్యాలు చాలా తక్కువ. ఈ స్టేట్లో చాలామంది పిల్లలు అనీమియా, వేస్టింగ్, స్టంటింగ్తో బాధపడతారు. అండ్ మయన్మార్లోని చిన్ స్టేట్ అనేది భారతదేశంలోని మిజో స్టేట్కి చాలా దగ్గరగా ఉంటుంది. మన దేశంలో మిజోరాంకి చాలా దగ్గర. ఇన్ఫ్యాక్ట్ మన మిజోరాం బార్డర్ నుంచి చిన్ స్టేట్ అనేది, మయన్మార్లో చిన్ ప్రావిన్స్ అనేది కేవలం 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. భారతదేశం ఎందుకు ఈ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్, అంటే ఇండియా మయన్మార్ బార్డర్లో ఫ్రీ మూవ్మెంట్ని ఎందుకు రిస్ట్రిక్ట్ చేయాలని చూస్తుంది, ఎందుకు ఫెన్సింగ్ కట్టాలని ట్రై చేస్తుంది? ఒకటి, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ తగ్గించడానికి. రెండోది, మణిపూర్ ఇన్సిడెంట్స్లో కూడా ఈ ట్రైబల్ గ్రూప్ సపోర్ట్ ఉంది అక్కడ అని చెప్పి అనుకుంటున్నారు, అక్కడ వైలెన్స్ పెంపొందించడంలో. మూడోది, స్మగ్లింగ్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ అది కూడా చాలా ఎక్కువ పెరిగిపోతుంది. దాంతో ఇండియా మయన్మార్ మధ్య బార్డర్ కట్టాలనుకుంటుంది భారత ప్రభుత్వం.